అందరిలోనూ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కనసాని వారిపల్లె చెరువులో మృతదేహం దొరికినట్టుగా తెలుస్తోంది. స్పాట్ కు చేరుకున్నారు ముదివేడు పోలీసులు. మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి అనంతరం కూడా డ్రమ్ లో కుక్కి ఇటు చంపేసినట్టుగా తెలుస్తోంది. అయితే చిన్నారి మృతదేహాన్ని ఇప్పటికే పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడ ఊరు మొత్తం కూడా కులవర్ధన్ ను ఉరివేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తా ఉంది. అయితే కులవర్ధన్ పోలీసులకు చిక్కినట్టుగా ఇందాకటి వరకు సమాచారం, కానీ కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. అక్కడ ఉన్న కనసానవారి పల్లె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మృతదేహాన్ని ఇప్పటికే పోలీసులు బయటకు తీశారు. ఇటు పోలీసులు స్పాట్ కు సైతం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కనసాని వారిపల్లె చెరువులో మృతదేహం దొరికింది. స్పాట్ కు చేరుకున్నారు ముదివేడు పోలీసులు. అయితే ఇతనిపై అంతకు ముందు కూడా 3 కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆడవాళ్లను ఇటు ఇబ్బంది పెట్టినట్టుగా కేసెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. హెరాస్మెంట్ కు సంబంధించిన 3 కేసెస్ ఇటు కులవర్ధన్ పై నమోదై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కులవర్ధన్ కు సంబంధించిన మృతదేహాన్ని మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలికను ఇటు ఆశ చూపించి చాక్లెట్ కొనిస్తా అంటూ ఆశ చూపించి తన ఇంటికి పిలిపించుకొని అత్యంత కిరాతకంగా రేప్ చేసి అనంతరం కూడా డ్రమ్ లో ఊపిరాడకుండా చేసి చంపేసిన ఒక సైకో ఈ కులవర్ధన్. అయితే కులవర్ధన్ పై అంతకు ముందు కూడా 3 కేసెస్ ఉన్నాయి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా హెరాస్మెంట్ కేసెస్ కులవర్ధన్ పై ఉన్నాయి. అయితే కులవర్ధన్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకి తేలుతోంది. అక్కడ మనం క్లియర్ గా కూడా బాడీను చూస్తున్నాము. అయితే చెరువులో దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పొద్దున మనము ఇటు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది, కానీ పోలీసుల దగ్గర ఇటు కులవర్ధన్ లేనట్టు, కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, కులవర్ధన్ ఇటు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడ బాడీ విజువల్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాడీను బయటకు తీసారా? అసలు అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్ ఏదైతే నిన్న చిన్నారి మదనపల్లి చిన్నారిని అత్యాచారం చేసి నీటి డ్రమ్ములో ముంచి చంపిన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారము. దీనికి సంబంధించి ఏదైతే కనసానపల్లి ముదివేడు సమీపంలో కురబలకోట మండలం ముదివేడు సమీపంలోనే కనసానపల్లి చెరువులో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. మొత్తం మీద చూస్తే ఏదైతే అమ్మాయిని నీటిలో ముంచి చంపాడో అతను కూడా నీటిలో మునిగి చనిపోయినట్లు స్థానికులు అంటున్నారు. దీంతో పాటు ఏదైతే నిన్న తల్లిదండ్రులు ఏదైతే అతన్ని తమకు అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారో, ఆందోళన చేశారు. దీంతో పాటు స్థానికులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో వీరికి మద్దతు పలికిన నేపథ్యంలో అతను ఏదైతే నిన్న పోలీసులను ఇంట్లో అరెస్ట్ చేసే సమయానికి అదుపులోకి తీసుకోవడానికి ఓ పోలీసు ప్రయత్నిస్తే అతని చేతి మీద రక్కి పరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను ఏదైతే ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉంటుందని భావించి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అయితే ప్రజాగ్రహము, అదేవిధంగా పోలీసులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తారని భావించి అతను ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక సమాచారము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ చెరువులో శవాన్ని వెలికి తీయడానికి పోలీసులు వెళ్లారు అన్న తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతనే ఏదైనా కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్తాజ్, అయితే దామోదర్, దీనికి సంబంధించి అటు బాలిక కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు?
అయితే ఇప్పటి వరకు ఇది ప్రాథమిక సమాచారం. పూర్తి స్థాయిలో అతను మరణించాడు, అనుమానాస్పద మృతిగా చెరువులో పడి మరణించాడని తెలుస్తోంది. కానీ అతను నిన్నటి నుంచి ఏదైతే మొన్నటి నుంచి గంజాయి మత్తులో ఉన్న కారణం, ఆ తర్వాత అదే మత్తులోనే అమ్మాయిని అత్యాచారం కూడా చేసినట్లు చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అదే విధంగా ప్రస్తుతం ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు వారి స్వగ్రామంలో ఉన్నారు, రాగిమాన్పేట, అది వీరబల్లి మండలం, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వస్తుంది. దానికి సంబంధించి అక్కడ అమ్మాయి అంత్యక్రియలు జరగనున్నాయి. అమ్మాయి అంత్యక్రియలు పూర్తి కాకనే అతను ఈ విధంగా భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా తమకు దేవుడు సత్వర న్యాయం కల్పించడంతో వారు తమ కన్నబిడ్డను కోల్పోయాను, భవిష్యత్తులో ఈ వ్యక్తి లాంటి వాడు మరొకడు వారి చేతిలో అమ్మాయిలు కానీ మిగతా ఎవరు బలి కాకుండా దేవుడే అతనికి తగిన న్యాయం చేశాడని కూడా వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సర్తాజ్ దామోదర్, బాడీ ఇటు కులవర్ధందే అంటూ కూడా నిర్ధారించారా? ఎందుకంటే విజువల్లో కనిపిస్తోంది బాడీ కాస్త ఉబ్బిపోయి ఉన్నట్టుగా మనకి క్లియర్గా స్క్రీన్ మీద అక్కడ కాస్త బ్లడ్ విజన్ అయితే కనిపిస్తోంది. సో బాడీ ఇటు కులవర్ధందే అంటూ ఎలా నిర్ధారించారు పోలీసులు? అండ్ కులవర్ధన్ కు సంబంధించిన కుటుంబ చెప్పండి, కంటిన్యూ. సంఘటన స్థలానికి పోలీసులు ఇంకా చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత పూర్తిగా అతని మృతదేహాన్ని గుర్తించే అవకాశం ఉంది. స్థానికులు అయితే అక్కడున్న కనసానపల్లి స్థానికులు అతను కులవర్ధనేనన్న సమాచారాన్ని బయటికి తెలిపారు. ముదివేడు అవుట్ పోస్ట్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏదైతే కుటుంబ సభ్యులు అందరినీ అక్కడికి పిలిపించిన తర్వాతనే పూర్తి స్థాయిలో నిర్ధారించే అవకాశం ఉంది. దామోదర్, ఈ కులవర్ధన్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారా బాడీకు సంబంధించి కానివ్వండి, లేకపోతే నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి కానివ్వండి? సర్దార్, నిన్న ఏదైతే ఉదయం మొన్న రాత్రి ఘటన జరిగిన నేపథ్యంలోనే తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అతనికి ఒక సోదరి ఉంది, ఆమెకి వివాహమై వెళ్ళింది. తండ్రి మరణించిన పరిస్థితి. అయితే అతని తల్లి ఒక ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న నేపథ్యంలో కులవర్ధను తల్లి సంపాదించిన డబ్బుతో దిలాసాగా తిరుగుతూ జులాయిగా వ్యవహరించిన వ్యక్తి. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు నిన్ననే బెంగళూరుకు వెళ్ళిపోయారు. కుమార్తె దగ్గరికి తల్లి వెళ్ళిపోయిందంటూ కూడా స్థానికులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద జరిగిన సంఘటన నేపథ్యంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలిస్తారా, లేకపోతే కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి చూస్తారా అన్నది చూడాల్సింది. మొత్తం మీద అతని మృతదేహం అతనిదని ఖరారు చేసిన తర్వాతనే ఏదైనా నెక్స్ట్ స్టెప్ పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. సర్తాజ్ దామోదర్, మొత్తానికి ఇటు బాడీకు సంబంధించిన పోస్ట్ మార్టం ఎప్పుడు చేసే అవకాశం ఉందనుకోవాలి? అట్ ద సేమ్ టైం ఊరుకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? అండ్ ఇతనిపై ఇంతకు ముందు కూడా 3 కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 కేసెస్ ఉన్నా కూడా అతనిపై ఎటువంటి చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోలేదు? గంజాయికి సైతం తనపై కేసెస్ ఏమైనా నమోదై ఉన్నాయా దామోదర్? గతంలో జరిగిన వ్యవహారాల నేపథ్యంలో అతని మీద ఒక హత్యాయత్నం కేసు ఉంది. అదేవిధంగా అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వారిని బెదిరించడంతో వారు కేసు వెనుకో తీసుకోవడం కూడా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా గతంలో అతని మీద పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జులాయిగా తిరిగే వ్యక్తి ఎప్పుడు గంజాయి మద్యం మత్తులో ఉండే వ్యక్తిగా స్థానికులు చెప్తున్న నేపథ్యంలో అతని మీద గతంలో పోలీసులు రెండు సార్లు స్టేషన్ పిలిపించి వార్నింగ్ ఇచ్చినప్పటికీ స్థానికంగా ఫిర్యాదు ఎవరు చేయకపోవడము, చేసిన వారు వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ విధంగా వ్యవహరించడంతో తాము కేసులు నమోదు చేయలేదని పోలీసులు ఆఫ్రికాడ్గా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే అధికారంలో ఏదైనా ఏ పార్టీ ఉంటే వారి వెంట తిరిగే కొంతమంది జులాయిల్ లాగానే ఇతరు కూడా వ్యవహరించాడు. ఆ నేపథ్యంలో కొంత రాజకీయ కారణాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే అతను మొన్న సాయంత్రం పాల్పడిన చర్యకు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ప్రజాగ్రామం పెద్ద ఎత్తున వెలుగుకు రావడము, స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి అటు ఆందోళన కొనసాగించిన నేపథ్యంలో అతను దీనికి భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కూడా అంటున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి మదనపల్లి పట్టణం ఇటు
నీరుగట్టుపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘాతుకానికి పాల్పడిన కులవర్ధన్ కథ విషాదంతమైంది. నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. చిన్నారిని చంపేసి పరారైన కులవర్ధన్ కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కురబలకోట మండలం అంగుళ్ల సమీపంలోని కనసాలోనపల్లి చెరువులో ఒక మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆ మృతదేహం నిందితుడు కులవర్ధన్నేనని ధృవీకరించారు. సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి చంపేసిన తర్వాత సమాజంలో తలెత్తుకోలేక పోలీసుల శిక్షకు భయపడి అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నీరుగట్టుపల్లి వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు దొరికితే కఠినంగా శిక్షించాలన్న ఆగ్రహం ప్రజల్లో ఉండగానే అతను శవమై కనిపించడంతో ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసును అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అతి కిరాతకంగా బాలికపై రేప్ చేసి అనంతరం కూడా తన కూతురుని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసిన వ్యక్తి, చెప్పండి. సారీ, అది మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. ఆమె కూతురు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తల్లిదండ్రులు వేరే ఉన్నారు, పాప తల్లిదండ్రులు. ఆ ఇంటికి ఎదురుగా ఇంట్లో ఉండే ఈ సైకో ఇతను సో ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఇట్లాగే హెరాస్ చేస్తూ ఉంటాడు. సో తండ్రి అనేది కరెక్ట్ కాదు, అది మనం ఒకసారి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక వి హావ్ రెడ్ ద సేమ్ థింగ్. సో కూతురు అని చెప్పి కూడా వి హావ్ రెడ్ అబౌట్ ఇట్. సో సొంత కూతురు కాదు అనడానికి ఇది ప్రెసెంట్ క్లారిటీ ఇస్తున్నాము. సో ఇంటి ముందు ఉన్న ఒక నైబర్హుడ్ నుండి ఆ అమ్మాయిని పిలిపించుకుని చాక్లెట్ ఓవర్ సంథింగ్ ఏదో ఇస్తానని చెప్పి కూడా పిలిచినట్టు తెలుస్తోంది. సో ఆల్రెడీ ఇతనిపై 3 కేసులు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది అశోక్. అయితే పోలీసులు అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా మనం ఎత్తి చూపాలంటారా? లేదు లేదు, ఇక్కడ పోలీసులను అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ ఏం జరిగింది అనేది సొసైటీకి అర్థమైపోయింది. ఒక రైట్ మెసేజ్ జనాలందరికి కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇలాంటి సైకోలకి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే కామాంధులందరికీ కూడా హెచ్చరిక జారీ చేసింది. దాన్ని ఓపెన్ గా మనం చెప్పలేం, కానీ ఇక్కడ పోలీసులు ఎక్కడ కూడా మనం తప్పు పట్టడానికి వీలేదు, హోంశాఖని తప్పు పట్టడానికి వీలేదు, ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వీలేదు. ఈ విషయంలో మనం కంప్లీట్ గా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది. ఎంటైర్ సొసైటీ ఈరోజు అప్రిషియేట్ చేస్తుంది. నిందితుడికి ఇన్స్టెంట్ జడ్జిమెంట్, బాధితులకు ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వచ్చింది. ఏదైతే బాధితులు కోరుకుంటున్నారు నిన్నటి నుంచి, ఆ కులవర్ధన్ అనే కామాంధుడిని మాకు అప్పచెప్పండి, వాడి సంగతి మేము చూసుకుంటామని వాళ్ళు ఏదైతే అంటూ ఉన్నారో, ఇవాళ వాళ్ళు కోరుకున్నదే జరిగింది. తమ చిన్నారి పాపని, ముక్కుపచ్చలారిని చిన్నారి పాపని, 7 ఏళ్ల పాపని, ఇంకా లోకం కూడా తెలియని చిన్న పాప మీద ఒక మృగంలాగా దాడి చేసి అత్యాచారం చేసిన దుర్మార్గుడు, నీచుడు ఈ సొసైటీలో బతకూడదన్న ఏదైతే ఆ పాప తల్లిదండ్రులు కోరుకున్నారో ఇప్పుడు అదే జరిగింది. వాడు ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకేదైనా జరిగిందా అనేది ఇంత భగవంతునికి తెలుసు. సో దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, దాన్ని విశ్లేషించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. ఇన్స్టెంట్ గా పాపానికి పాపం, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, అది జరిగింది. సో దాన్ని మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారా, పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు, ఇవన్నీ మనం చూడకూడదు. ఇంతకు ముందులాగా ఎన్కౌంటర్లు చేస్తే అది అంత ఈజీగా బయటకు వచ్చే అంశం కాదు. ఎందుకంటే రేపు పొద్దున ఎన్కౌంటర్ చేసిన పోలీసులు జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్లు వాళ్ళ మీద కేసులు వేస్తూనే ఉంటారు. ఇదేంటి, తప్పు చేసిన అంశం వదిలేసి, పాపను అత్యాచారం చేసి చంపింది వదిలేసి, వీళ్ళు ఎందుకు చంపారు అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తుంటారు. అందువల్ల ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు చేయటం లేదు, ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏం జరిగింది అనేది మనం ఓపెన్ గా చెప్పకూడదు, ప్రజలందరికీ కూడా అర్థమైంది.
ఇవి నిన్నటి నుంచి పాప అత్యాచార ఘటన మనం రిపోర్ట్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఎంటైర్ సొసైటీలో ఒక చర్చ జరిగింది. వాడిని ప్రాణాలతో వదలొద్దు, ఆ దుర్మార్గుడికి ఈ భూమి మీద బతికే అవకాశం లేదు, ఈ గాలి పీల్చకూడదు, ఈ జనాల మధ్యలో వాడు బతకూడదు, వాడిని చంపేయండి అనేది ప్రతి ఒక్కళ్ళు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టే జరిగింది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో ఒక మాట అంటూ ఉంటారు, ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఆ రోజే అది మీకు చివరి రోజు అవుతుంది అని పదే 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 హెచ్చరిస్తూ ఉంటారు. అయినా కూడా ఇలాంటి కామాంధులు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2014, 2019లో పిడుగురాళ్లలో ఇదే విధంగా ఒక ముసలి వ్యక్తి ఒక చిన్నారి పాపని చాక్లెట్ ఇస్తానని చెప్పి రిక్షా మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అతను రిక్షా నడుపుతుంటాడు, తోపుడు రిక్షా. సో అది తీసుకెళ్లి అక్కడ ఆ పాపను అత్యాచారం చేసి అక్కడ చంపేశాడు. చంపేసిన మరుసటి రోజు ప్రజల నుంచి ఆగ్రహ ఆవేశాలు, ఏకంగా పిడుగురాళ్ళలో 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది. ఒక దశలో కర్ఫ్యూ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత ఉద్రిక్తంగా మారిపోయిన సిచ్యువేషన్ అంతా. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒకటే మాట ఇచ్చారు తల్లిదండ్రులకి, ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేస్తాను, మీరు కోరుకునే న్యాయం జరుగుతుంది అన్నారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయానికల్లా నిందితుడు పక్కన పిడుగురాళ్ళ పక్కన ఉన్న అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని, నేనే ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షి, నేనే కవర్ చేశాను పిడుగురాళ్ళ నుంచి కూడా. ఆ రోజు 2015లో జరిగింది ఈ ఘటన. ఇక రీసెంట్గా తునిలో మీరు ఒకసారి చూడండి, పార్టీ నారాయణరావు అనే టీడీపీ కార్యకర్తే, సొంత పార్టీకి చెందిన నేతే, లోకల్గా ఉన్న నేత, ఒక చిన్నారి అమ్మాయిని, ఒక అమ్మాయిని 8th క్లాస్ చదువుతున్న అమ్మాయిని హాస్టల్ నుంచి ఆ పాపకి డబ్బులు ఇచ్చి ఆమెను బైక్ మీద ఎక్కించుకొచ్చి మామిడి తోటలోకి తీసుకెళ్లి ప్రతిరోజు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ తోట యజమాని అది గమనించి వీడియో తీసి బయటకు వచ్చి అతను నిలదీశాడు. ఇదేంటి అని అడిగితే ఆ వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు నారాయణ. చివరికి అది సంచలనం అయిపోయింది, వైరల్ అయిపోయింది, సోషల్ మీడియాలో విపరీతమైన హడావిడి అయిపోయిన తర్వాత సాయంత్రానికి పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు బారి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి చచ్చిపోయాడని చెప్పి తర్వాత చెప్పిన కదా. కాదు వాస్తవంగా ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. పిడుగురాళ్ళ ఘటనలో కావచ్చు, ఇక్కడ తుని ఘటనలో కావచ్చు, చంద్రబాబు నాయుడు మాటలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆడపిల్ల మీద చేస్తే అదే మీకు చివరి రోజు అన్న మాటని ఇక్కడ ప్రతి సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ జరిగింది కూడా అదే. ఇక్కడ ఎవ్వరు ఫెయిల్యూర్ లేదు, అన్ని వ్యవస్థలు కరెక్ట్గానే పనిచేసాయి ఈ విషయంలో మాత్రం. సో సహజంగా అన్ని విషయాల్లో అనేక లోపాలు ఉంటాయి, అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ విషయంలో నో డౌట్ ఎట్ ఆల్, ఎక్కడ ఎలాంటి డౌట్ అక్కర్లే. కావాల్సిన న్యాయం జరిగింది. ఒక మీడియా ఛానల్గా మనం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ టీవీ చూస్తున్న జనం మొత్తానికి కూడా అర్థమైంది ప్రభుత్వం ఏం చేస్తుంటుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాటను మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆడపిల్ల మీద చేస్తే అదే మీకు చివరి రోజు. ఇవాళ ఈ కులవర్ధన్ అనే కామాంధుడు. అశోక్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. బాడీ దొరికిన స్పాట్ లో మన ప్రతినిధి దామోదర్ అక్కడ లైవ్ లో ఉన్నారు. సో దామోదర్, బాడీ అసలు తనదా కాదా అనేది పోలీసులు నిర్ధారణ చేయడానికి ఎంత టైం పట్టచ్చు అనుకోవాలి? అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్, మరి కొంతసేపట్లో ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రస్తుతం అతని మృతదేహాన్ని ఏదైతే అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నారో అక్కడ ఉన్న స్థానికంగా పోలీసు అధికారులు, ఏదైతే ముదివేడు స్టేషన్కి సంబంధించిన పోలీసు అధికారులు మృతదేహాన్ని ఏదో పోస్ట్ మార్టానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఇటు నిన్న అమ్మాయి హత్యకు పాల్పడిన అతనిదేనా ఈ మృతదేహాన్ని తర్వాత మేము చెప్తామంటున్నారు. మొత్తం మీద అతనికి సంబంధించి అతనిదేగానే నిర్ధారిస్తున్నారు స్థానికులు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే అమ్మాయి చిన్నారి మదనపల్లికి సంబంధించిన చిన్నారి మృతికి కారణమైన వ్యక్తి ఇతనేనని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇతను ఏదైతే ప్రజాగ్రహానికి భయపడి ఈ విధంగా చెరువులో, ఏదైతే ముదివేడు సమీపంలోనే కలసానిపల్లి చెరువులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రాత్రి ఈ చెరువులో దూకాడా లేకపోతే ఏం జరిగింది అన్న విషయం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. పోలీసుల సమగ్ర దర్యాప్తుల విషయం బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద మనం చూడవచ్చు, ఇతన్ని ఏదైతే మనం నిన్న ఫోటోల్లో చూసిన వ్యక్తిగానే చెప్పవచ్చు, ఏదైతే కులవర్ధనగానే స్థానికులు చెప్తున్న నేపథ్యము. మొత్తం మీద అయితే ఎవరు చూస్తారు ఫస్ట్? మీకు ఎన్ని గంటలకు ఏమైనా తెలిసిందే? ఎప్పుడు జరిగింది? అయితే స్థానికులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తం మీద చూస్తే ఇతను ఏదైతే మొత్తం సంబంధించి సమీపం
సమీపంలో మదనపల్లికి సమీపంలో ఉన్న కలసానిపల్లి చెరువుగా చెప్తున్నారు. ఇది మదనపల్లికి ఒక 15 కనసానివారిపల్లి చెరువుగా చెప్తున్నారు. ఇది మదనపల్లికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని స్థానిక విఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించిన తర్వాత పోలీసులు ప్రస్తుతం మృతదేహాన్ని తరలిస్తున్నారు. ఏదైతే పోస్ట్మార్టం తర్వాత పూర్తిగా తెలిసింది ఇది ఖచ్చితంగానే కులవర్ధనగానే చెప్పవచ్చు. నిన్న మనం ఏదైతే ఫోటోలో పోలీసు వాళ్ళను జనాలను చూపించు ఏదైతే పూర్తిగా ఇతన్నిగానే హత్య చేసిన తర్వాత అతను ఈ విధంగా హత్యకు గురైనట్టు చెప్పొచ్చు. అంతే ఇక్కడ పోలీస్ అధికారులు కొంతమంది ఉన్నారు. వైపు అవుతుంది కదా సార్. ఈ మృతదేహం అంటే మొత్తం మీద చూస్తే ఇతని మృతదేహాన్ని గురించి పోలీసులు పూర్తిగా సమగ్రంగా సమాచారం ఇవ్వడం లేదు, తెలియదు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇతను ఏ ప్రాంతాన్ని అతనేనా అన్న విషయాన్ని ఏదైతే కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించే అవకాశం ఉంది. అయితే మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టానికి తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇతను కులవర్ధనని స్థానికులు చెప్తున్న పరిస్థితి, సత్వర న్యాయం లభించిందన్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా గొడవ నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన కార్యక్రమాల ఫలితంగా దీంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు అటు సీరియస్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అతను భయపడి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెప్తుంది. ఇక్కడైనా మీది ఊరేనా అన్న, మీది ఊరేనా బాబు? అయితే స్థానికులు ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం మొత్తం మీద ఇతను ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి సంబంధించిన వారంతా అతనేనని చెప్తున్నారు. ఇక్కడే అతని మృతదేహం ఏదైతే మనం చూడవచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ ఈ మృతదేహం లభ్యమైంది. అంటే చెరువులో పడి అక్కడి నుంచి ఇక్కడ కొట్టుకుని వచ్చాడా లేకపోతే ఇక్కడ తాగి పడిపోయాడా అన్న విషయంలో కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మీది ఈ ఊరేనా మీది? అంటే ఎన్ని గంటలప్పుడు ఇక్కడ ఎవరైనా చూసారా? తెలియదు. మీరు ఎన్ని గంటలప్పుడు మీకు తెలిసింది? మాకు ఇప్పుడే తెలిసింది, ఒక గంట తర్వాత, ఒక గంట తెలిసి గంట క్రితం సమాచారం స్థానికులకు తెలిసిందని చెప్తున్నారు. అతను రాత్రి ఏదైతే నిన్ననే తెల్లవారుజామున ఇక్కడికి పడి నిన్న ఏదైతే ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కడన్నా భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడో ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఈ చెరువులో పడి మరణించి ఉంటాడని చెప్తున్నారు సర్తాజ్. అయితే దామోదర్ దీనికి సంబంధించి ఇటు డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి లేకపోతే అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవా? అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టం ఎప్పటి వరకు అయిపోయే అవకాశం ఉందనుకోవాలి? వెంటనే సత్వరం పోస్ట్మార్టం చేసే అవకాశం ఉంది. కానీ సంబంధిత బంధువులు ఎవరైనా ఇక్కడికి వచ్చి పంచనామాలో సంతకం చేయాల్సిన అవసరం ఉంది. వారి తల్లిదండ్రులను ఇక్కడికి వారి తల్లి మాత్రమే ఉంది, తల్లిని పిలిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జనం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి మృతదేహాన్ని వెంటనే ఇక్కడ నుంచి చెరువుకు ఏదైతే పోస్ట్మార్టానికి తరలిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నిన్నటి నుంచి జరిగిన సంఘటనల నేపథ్య ఫలితంగానే అతను భయపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అతను కులవర్ధనే అనుకుంటున్నారు? మాకు తెలియదు సార్. మీది ఊరేనా? మాది ఊరే. ఎన్ని గంటలకు తెలిసింది మీకు? ఇప్పుడే సార్, 7 గంటలకు తెలిసింది. రాత్రే పడిపోయి ఉంటాడా? ఏమో సార్ తెలియదు, నైట్ అయితే లేదు. నైట్ లేదు. నైటు మృతదేహం లేదని తెల్లవారుజామునే అతను పడి ఉండే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఒక అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి 7 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డా అన్న కోణంలో ఉంటారు. ఏదైతే నిన్న అమ్మాయిని మొన్న సాయంత్రం అతను 4:30 గంటల సమయంలో అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లాడు, ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నీటి డ్రమ్ములో అమ్మాయిని గొంతు వరకు ఏదైతే నీటిలో ఉన్న డ్రమ్ములో ఏదైతే ముంచివేయడంతో ఆ అమ్మాయి చనిపోయిన నేపథ్యంలో అతను కూడా నీటిలో పడి చనిపోవడము కొంత సమన్యాయం జరిగిందా అన్న కోణంలో కూడా స్థానికులు చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఏదైతే నిన్న ఆ తల్లిదండ్రులు అదేవిధంగా స్థానికులు మదనపల్లి వాసులు పెద్ద ఎత్తున చేసిన ఆందోళనకు తగిన న్యాయం లభించినట్లనే చెప్పవచ్చు. సర్తాజ్. రైట్ దామోదర్, ఫైనలీ ఇటు అంతకు ముందు అసలు కులవర్ధన్కి సంబంధించిన
సైకోనెస్ ఎలా ఉండేది, అంటే ఆయనని సైకో అంటూ కూడా మనము చెప్తున్నాం కాబట్టి తనకు సంబంధించి డ్రగ్స్ మీద సైతం ఉండేవాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళ అమ్మ అసలు తనకి సంబంధించిన బిహేవియర్కి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనకు సంబంధించిన బిహేవియర్ ఎలా ఉండేది అంటూ కూడా మాట్లాడుతున్నారు. నిన్న మనం చాలామందితో అక్కడ మాట్లాడాము. ఏదైతే అతను కులవర్ధన్ అనే వ్యక్తి తన తల్లి సంపాదన మీద బతికే జులాయిగా తిరిగే వ్యక్తి, ముఖ్యంగా గంజాయి మత్తులో ఉండి నిరంతరం గంజాయి మత్తులో ఉండి ఆ చెప్తా మీద ఏదైతే మనం ఉదయం చూపించామే ఆ చెప్తా మీద కూర్చొని మద్యం తాగుతూ గొడవ చేసేవాడు వ్యక్తిగా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఒకరి మీద హత్యాయత్నం చేశాడు, చెయ్యి నరికి వేశాడు, ఆ కేసులో జైలుకు పోయి బయటకు వచ్చాడు. అంతేకాకుండా ఆ చెప్తా మీద కూర్చొని అటు ఇటు తిరిగే అమ్మాయిలను మహిళలను వేధించేవాడని, ఈ సందర్భంలో ఒకసారి మహిళలు కేసు పెట్టారు, ఆ తర్వాత వారిని భయపెట్టి ఆ కేసును వెనక్కి తిరిగి తీసుకునే విధంగా చేశాడని కూడా చెప్తున్నారు. దీంతోపాటు అతను నిరంతరము మద్యము గంజాయి మత్తులో ఉంటూ చిన్న చిన్న సెటిల్మెంట్స్ పంచాయతీలు కూడా చేసేవాడని అతనికి పేరుంది. ఈ నేపథ్యంలోనే అతని నేర చరిత్ర అంటే 30 సంవత్సరాల యువకుడు అతను. ఈ విధంగా అతను తండ్రి మరణించడంతో తల్లి ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది, ఆమె సంపాదన మీద బతికేవాడు, సోదరి ఉంది, సోదరికి కూడా వివాహమైన నేపథ్యంలో ఇతను ఎలాంటి బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ వ్యవహరించేవాడని తెలుస్తుంది. ఇతనికి సంబంధించిన ఓ వ్యక్తి నిన్న ఏదైతే ఆ ఘటనా స్థలానికి చేరుకొని అంతా అయిపోయింది మీరు లేవండి అంటే అతన్ని స్థానికులు కూడా చితకబాదారు. అదే విజువల్స్ను మనం ప్రత్యక్షంగా చూపించాము. మొత్తం మీద జరిగిన ఘటనల నేపథ్యంలో పక్కాగా ఇతను క్రిమినల్ అని తెలుస్తుంది. అయితే ఇతనికి తండ్రి లేకపోవడంతో తల్లిని పట్టించుకోకుండా తల్లి అతన్ని పోషణకు అవసరమైన డబ్బులు ఇవ్వడంతో పాటు అక్కడ స్థానికంగా చిల్లర మల్ల బ్యాచ్లతో తిరుగుతూ అతను రౌడీజం చేసేవాడిగా ఆ పేరుంది. ముఖ్యంగా ఏదైతే మదనపల్లిలోని కొన్ని ఏరియాల్లో పెద్ద ఎత్తున గంజాయి కొంతకాలంగా అంటే ఒక 10 సంవత్సరాలుగా గంజాయి దందా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ నేపథ్యంలో అతను సప్లయర్గా ఉన్నాడా లేకపోతే అతను సేవించేవాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు నిన్నటి నుంచి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిన్న జరిగిన ప్రజాగ్రహానికి అతను భయపడ్డాడు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్గా వ్యవహరించడంతో అతను ఏదైతే భయపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి ఇటు 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసిన తర్వాత సమాజంలో తలెత్తుకోలేకపోయాడా, లేకపోతే డిప్రెషనా, లేకపోతే ఇంకేమైనా ఆలోచించాడా అనే కొనలో మనం ఆలోచిస్తే కూడా ఇమీడియట్గా కూడా సైకో ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బాడీ తనదేనా కాదా అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పోస్ట్ మార్టం అతి వేగంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే తన తల్లి వచ్చి ఇటు పంచనామాలో సిగ్నేచర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఇమీడియట్ గా కూడా పోస్ట్ మార్టం చేసిన అనంతరం ఆ బాడీ ఎవరిది అనేది తెలియ అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ కంటిన్యూ